ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈ రోజు ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. ఆపత్కాలమునందు భక్తిహీనులు కోలుతారు, కానీ భక్తి కలిగిన వాళ్ళు మాత్రం నిలబడతారు. ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు భక్తిహీనులు కూలిపోతారట, కానీ దేవుడిని నమ్మి భక్తి చేసేవారు మాత్రం నిలబడతారు, కదలక నిత్యము నిలబడతారు. ఎందుకు ఈ మాట దేవుడి ఉదయకాల సమయంలో స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆపద నీ జీవితంలో వస్తూ ఉంది, ఎన్నో ఇబ్బందులు నీ జీవితంలో కలుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఆపత్కాల సమయంలో నువ్వు నిలబడాలి అంటే, ఈ ఆపత్కాల సమయంలో నువ్వు కదలకుండా ఉండాలి అంటే, నువ్వు భక్తిహీనుడిగా ఉండకూడదు, భక్తి కలిగిన వాడిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే భక్తి కలిగిన వాడిగా ఉంటావో అప్పుడు నువ్వు తప్పక నిలబడతావు. ఒకవేళ భక్తిహీనుడిగా ఉంటే, అంటే భక్తి లేనివాడిగా ఉంటే, విశ్వాసం లేనివాడిగా, దేవుని యందు నమ్మకం లేనివాడిగా నువ్వు ఉంటే తప్పక ఆపద వచ్చినప్పుడు తప్పక కూలిపోతావు. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ ఒక దినాన ఆపద వస్తుంది, అది ఒక పరీక్షా కాలం వస్తుంది. ఆ దినాన నువ్వు ఒకవేళ నిలబడతావో నిలబడవో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు ఉదయకాల సమయంలో తేటగా ఈ మాటల ద్వారా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆలోచించు, అర్థం చేసుకో. భక్తిహీనుడిగా ఉంటే ఇకనైనా మారి భక్తి కలిగిన వాడిగా ఉండు. భక్తి కలిగిన వాడిగా ఉంటే భక్తిని పోగొట్టుకోకుండా ఇంకా నమ్మకంగా, విశ్వాసంగా ముందు కొనసాగడం ప్రారంభించు. దేవుడు తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు నీ జీవితంలో ఫలించాలని ఆశపడుతూ ఉన్నాను. భక్తిహీనుడిగా ఉంటే కూలిపోతావు, భక్తి కలిగిన వాడిగా ఉంటే ఆపత్కాల సమయంలో నిలబడే అవకాశం ఉంటుంది. కనుక కన్నీరు విడిచి ప్రార్థన చేయి. మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. నిజమేనైనా భక్తి కలిగిన వాడు నిలబడతాడు ప్రభువా. అయా బైబిల్లో చూడగలిగితే భక్తులందరూ కూడా అయా భక్తి కలిగిన సమయంలో ప్రభువా, ఆపద కాలంలో ప్రభు నిలబడ్డారు. దానియేలు సింహాల బోను నుండి రక్షించబడ్డాడు. షడ్రకు, మేషకు, అబేద్గోలు ప్రభువా అగ్నిగుండం నుండి రక్షించబడ్డారు. ప్రతి ఒక్క పరిస్థితిలో ప్రతి ఒక్క భక్తుడు నాయన రక్షించబడి ఉన్నారు ప్రభువా. అయా మేము కూడా భక్తిహీనులుగా ఉండక భక్తి కలిగిన వారిగా ఉండాలని ఆశతో, వాంఛతో ప్రభువా ఈ ఉదయకాల సమయంలో తేటగా మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఫలింపు దయచేయమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ మాటలు మీ జీవితాల్లో ఉపయోగకరంగా ఉండినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.